అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్రికెట్‌కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ 2025 నోటిఫికేషన్ గురించి ముఖ్యమంత్రి గారు రీసెంట్‌గా ప్రస్తావించారు. సో, నోటిఫికేషన్ కాస్త లేట్ అయినా రావడం అయితే పక్కా వస్తుంది. ఖచ్చితంగా ఒక 2, 3 నెలల్లో ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ వస్తుంది. సో, సిలబస్ కొంచెం పెద్దగా ఉంది. సో, దానికి మనము కొంచెం పార్ట్స్‌గా డివైడ్ చేసుకొని మంచి మంచి బుక్స్, మంచి మంచి బిట్స్‌ని సెలెక్ట్ చేసుకొని ఇప్పటి నుంచే మనము చదవడం ప్రారంభిస్తే ఎగ్జామినేషన్ సమయానికి చాలా ఈజీగా మనం ప్రిపరేషన్ అనేది పూర్తవుతుంది. మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఒక వెల్ రినౌన్డ్ పొజిషన్‌లో మనం సెటిల్ అయిపోవచ్చు. ఇది మనకు గోల్. సో, ఈ ఈ యొక్క నోటిఫికేషన్ మనకు సంబంధించి మనకు పేపర్ 1, పేపర్ 2 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1లో ఏంటంటే మనకు ఆ సిలబస్‌కి ఒక బౌండరీ అనేది ఉండదు. చాలా విషయాలు కవర్ అవుతాయి. కానీ పేపర్ 2లో ఇది కొత్త సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా పేపర్ 2లో ఒక నిర్దిష్టమైన బౌండరీ అనేది ఉంటదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రామాయణం విషయం తీసుకుంటే రామాయణంలో మనకు కాండలుంటాయి. ఆ కాండల్లో ఉన్న బిట్సే మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. అంతకు మించి అడగడానికి ఏముండదు. సో, ఒక బౌండరీ ఉంది. బట్ పేపర్ 1లో అలా కాదు. సో, పేపర్ 2 మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మీరు ఈజీగా స్కోర్ చేయడానికి పేపర్ 2నే మీ యొక్క మార్క్స్‌ని డిసైడ్ చేస్తది. సో, పేపర్ 2 అనేది చాలా ఎక్కువ ఫోకస్ చేయండి. సో, ఈ విషయం మీద పేపర్ 2లోని ఇంపార్టెంట్ బిట్స్‌ని సేకరించి ప్రతిరోజు ఒక వీడియో ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో, డైలీ డోస్ బిట్స్ ఈరోజు ఫస్ట్ డే. ప్రతిరోజు ఒక వీడియోలో 20 బిట్స్‌ని మీ ముందుకు తీసుకొనొస్తాను. అండ్ ప్రతిరోజు కూడా ఆ వీడియో పొద్దున 10 గంటలకు మీ ముందుకు రాబోతోంది. సో, ఈరోజు లేట్ చేయకుండా ఫస్ట్ 20 క్వెషన్స్ ఇప్పుడు చూద్దాం. అందులో ఫస్ట్ క్వెషన్, వాల్మీకి రామాయణంలో సుందరాకాండ ఎన్నవది? ఆన్సర్ 5వది. నెక్స్ట్. ఓకే. 5వది. నెక్స్ట్ క్వెషన్, లక్ష్మణుని తల్లి ఎవరు? ఆన్సర్ సుమిత్ర. లక్ష్మణుని తల్లి సుమిత్ర. వాల్మీకి రామాయణంలో సుందరాకాండ 5వది. సో, 5వది మనకు ఈ మొత్తం కలిపి మనకు 7 కాండలు ఉన్నాయి కదా! సో, సుందరాకాండ 5వది. నెక్స్ట్, రామాయణాన్ని తెలుగులో రచించిన కవయిత్రి. ఆన్సర్ మొల్ల. మొల్ల రామాయణం అని ఉంటదన్నమాట. ఆ మొల్ల. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్, మొల్ల. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్, తాటకిని చంపమని విశ్వామిత్రుడు ఆదేశించినప్పుడు రాముడు ఏమన్నాడు? మీరు చెప్పిన పని చేయమని మా తండ్రి ఆజ్ఞ అని చెప్పారు. సో, ఇదే ఫోర్త్ క్వెషన్. ఫిఫ్త్ క్వెషన్, మారీచుడు రావణుణ్ణి మందలిస్తూ ఏమన్నాడు? నీ చేతిలో చావు కంటే రాముని చేతుల్లో చస్తాను అని అన్నాడు. ఆరో క్వెషన్, వాలితో యుద్ధం చేసిన దుందుబి ఎక్కడ చనిపోయాడు? ఆన్సర్ గుహలో. నెక్స్ట్ సెవెంత్ క్వెషన్, రావణ, నీ ఐశ్వర్యం ఇకపై విభీషణుడికి చెందుతుందని ఎవరు హెచ్చరించారు? ఆన్సర్ అంగదుడు. నెక్స్ట్, రాముడు యుద్ధంలో చనిపోలేదని సీతను ఓదార్చింది ఎవరు? ఆన్సర్ త్రిజట. నెక్స్ట్, నాగపాశాబద్ధుడైన లక్ష్మణుణ్ణి విముక్తిని చేసినది ఎవరు? ఆన్సర్ గరుత్మంతుడు. నెక్స్ట్, సీత ముత్యాల హారం ఎవరికివ్వాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు రాముడు ఏమన్నాడు? ఆన్సర్, నీకు ఎవరి విషయంలో సంతోషమో వారికి ఇవ్వు అని అన్నారు. నెక్స్ట్ 11వ క్వెషన్, వాల్మీకి రామాయణం ప్రారంభానికి కారణం ఎవరు? ఆన్సర్ వేటగాడు. నెక్స్ట్, కౌసల్య సుప్రజ రామ అనే వెంకటేశ్వర సుప్రభాత ప్రథమ శ్లోకం ఎవరు రాశారు? ఆన్సర్ విశ్వామిత్రుడు. నెక్స్ట్, రామాయణం తెలుగులో వ్రాసిన ఎవరికి గొప్ప బహుమతి లభించింది? రామాయణ కల్ప వృక్షం అనే పుస్తకం ఆయన రాసిన వ్యక్తి పేరు విశ్వనాథ సత్యనారాయణ. నెక్స్ట్ క్వశ్చన్, నీకు పాద నమస్కారం చేస్తాను, రాముని వనవాసం పంపవద్దు అని ఎవరు అన్నారు? ఆన్సర్ దశరథుడు. నెక్స్ట్, కైకకు దశరథుడు ఏ సమయంలో 2 వరాలు ఇచ్చాడు? ఆన్సర్ దేవాసుర యుద్ధంలో. నెక్స్ట్, వ్యాస భారతం తెలుగు చేసిన
కవులను ఏమంటారు? ఆన్సర్ కవిత్రయం అని పిలుస్తారు. నెక్స్ట్ అజ్ఞాత ఏ పర్వంలో ఉంది? ఆన్సర్ విరాట పర్వంలో ఉంది. నెక్స్ట్ తిక్కన ఎన్ని పర్వాలు వ్రాశాడు? ఆన్సర్ 15 పర్వాలు. తర్వాత నా భర్తలు బల పరాక్రమాలు గలవారని ద్రౌపది ఎవరితో చెప్పింది? ఆన్సర్ కీచకుడు. నెక్స్ట్ నన్నోడి నన్నోడైనా అని ప్రశ్నించింది ఎవరు? ఆన్సర్ ద్రౌపది. సో ఇవి మనకు ఈ ఫస్ట్ డేకి సంబంధించిన ముఖ్యమైన 20 బిట్స్ అన్నమాట. థింక్ వన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు నోటిఫికేషన్ ఆగస్ట్లో వస్తుంది అనుకుందాం. మనకు ఈ జూన్ 17 కదా ఈరోజు. సో జూన్ 17లో ఇప్పుడు మనకి ఇంకా 14 డేస్ ఉంది, గ్యాప్ ఉంది. నెక్స్ట్ జూలైలో 31 ప్లస్ 14 45 డేస్. నెక్స్ట్ ఆగస్ట్ 10 అనుకుందాం, అదొక 9 డేస్. సో మొత్తం కలిపి ఈ 55 రోజులు ఉన్నాయి కదా. సో ప్రతిరోజు 20 నేర్చుకున్నా కూడా సో చాలా బిట్స్ మనం కవర్ చేయొచ్చు. దాదాపు 1000 బిట్స్ వరకు మనం కవర్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో డోంట్ నెగ్లెక్ట్. ప్రతిరోజు ఈ వీడియో అయితే మీరు చూడండి. మీ యొక్క ఫ్రెండ్స్లో ఎవరైతే ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకు షేర్ చేయండి. అండ్ ఎవరైతే పార్ట్ టైం కానీ ఎవరైనా ఫుల్ టైం ఉద్యోగాలు చేస్తున్నా కూడా వాళ్ళు జస్ట్ ఈ వీడియోస్ చూస్తే ఆటోమేటిక్గా మీరు ప్రతిరోజు 20 క్వశ్చన్స్ మీరు చూస్తే ఆటోమేటిక్గా మీకు హెల్ప్ అవుతే ఖచ్చితంగా అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.